చిన్న
రైలొస్తుంది సిద్ధమా చెల్ల యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించెను. యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించెను. కీర్తనలు 107:19 వచ్చింది. ఎవరు చెప్తారు? వాయిద్యాల ద్వారా, కీర్తన ద్వారా ఎవరు బాగా చేస్తారో, ఎవరు యాక్షన్ బాగా చేస్తారు, ఎవరు బాగా పాడతారో వాళ్ళకి ఏం జరుగుతుందో తెలుసా? ఏసే గిఫ్ట్ ఇస్తాడు. కావాలా వద్దా? చేస్తారా? రెడీ, 1 2 3 స్టార్ట్. స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. గొప్పవాడు ఆయన, అధిక శక్తి గలవాడు. గొప్పవాడంటే ఇలాగా, అధిక శక్తి గలవాడంటే ఇలాగా. అందరూ చెప్పండి, మన ప్రభువు. ఓకే, మూడో రోజు వాక్యం ఏంటి? ఏంటిది? దేవుడు మనకి తోడు. గట్టిగా దేవుడు మనకి తోడు. అప్పుడు ఇప్పుడు ఎల్లప్పుడు దేవుడు మనకి తోడు. అప్పుడు ఇప్పుడు ఎల్లప్పుడు దేవుడు మనకి తోడు. వాయిస్ పెట్టి పడతారు, డాన్స్ పెట్టి పడతారు. వార్ల పడుకున్న కాకుండా రైతులను తిరిగించండి. నాలుగు ఆటలు ఏం చేయాలి? నా తప్పుల్ని తీసేయాలి. తీస్తే మన ఎవరంటారు అప్పుడు? చాలా యాక్టివ్గా ఉన్నారు బాయ్స్ కన్నా. ట్రైల్ ఇది మధ్యలో పెట్టండి. ఇప్పుడు ఉంటుంది ఆట. తెలుసు మాకు. హెడ్ షోల్డర్స్ నీస్ హెడ్ ఎత్తే అందే
షోల్డర్స్ హెడ్ తలకాయ భుజాలు మోకాళ్ళు బాటిల్ కొట్టుకుంటున్నారమ్మా అందరూ అదే చూడండి బాటిల్ హెడ్ షోల్డర్స్ హెడ్ షోల్డర్స్ నీస్ హెడ్ షోల్డర్స్ నీస్ నీస్ బాటిల్ అమ్మా నువ్వు ఆడేవా వాడేవమ్మా మెస్సీ మెస్సీనా నువ్వు ఆడేవా ఆడదా మరి ఇట్లా నువ్వు ఇక్కడికి రా ఏమవుదులే ఆ పిల్ల ఉంటే ఇప్పుడు ఆడేస్తాను ఓకే బాటిల్ చూడండి డబ్బాను పట్టుకోండి హెడ్ షోల్డర్స్ నీస్ హెడ్ షోల్డర్స్ నీస్ మనం నరకంలోకి వెళ్ళకుండా ఉండాలి. మనల్ని ఎవరు ఉండాలి రా ఎవరు ఉండాలి నిహారిక కూర్చో మనల్ని ఎవరు ఉండాలంట మనం తప్పుడు కట్ చేసేది కాపర్లో చేయవచ్చింది మనకి. సో మనం తప్పుడు విడిచిపెట్టి ఎక్కడికి వెళ్తాం మనం మరి ఏ దగ్గరికి వస్తారు రాడా కూర్చుంటారు స్నాక్స్ కోసమే వస్తారు బిస్కెట్ల కోసం టీ కోసం వీటి కోసం వస్తారు కానీ వాకింగ్ మట్టికి బుర్రలో వెళ్ళదు. కొందరు స్కూల్కి వెళ్తారు స్కూల్కి వెళ్ళి అన్ని చూస్తారు కానీ చదువు మాత్రం బుర్రలోకి ఎక్కనే ఎక్కదు అలాగే ఉంటుంది. మనం ఏం చేయాలి మన ఖాళీ బ్రెయిన్లో ఏం నింపుకోవాలి వేసే మాటలు వేసే పాటలు వేసే వాక్యం నింపుకుంటే దేవుడు కూడా మన మంచిగా అందమైన పూల మొక్కల ఇందులో ఏముంటే బాగుంటుంది చెప్పండి. పూల మొక్క ఉంటే బాగుంటుంది ఖాళీగా ఉంటే బాగుంటుందా చెప్పండి బాయ్స్ చెప్పండి. పూల మొక్క ఉంటే బాగుంటుంది మంచిగా ఫలం ఇచ్చే ప్లాన్ మంచి ఫ్లవర్స్ ఇచ్చే ప్లాన్ ఉంటే పూల మొక్క ఉంటే చాలా బాగుంటుంది. మంచి రోజ్ ఫ్లవర్ ఉంటే ఎలా ఉంటుంది చెప్పండి చాలా బాగుంటుంది కదా గర్ల్స్ బాయ్స్ కదా. సో చేద్దామా ఏసయ్యా నాతో పట్టుకోండి ఏసయ్యా నా లైఫ్ కూడా మంచిగా ఫలమిచ్చే చెట్టులాగా మార్చండి ఆమేన్. మంచి ఫ్లవర్ వచ్చింది వచ్చిందిరా చూడండి రా వచ్చిందిరా లేదా సరిగ్గా సరిగ్గా ప్రార్థన చేయలేదన్న అది విషయం అన్న చెప్పాడు సరిగ్గా ప్రేయర్ చేయాలి గట్టి చేద్దాం ఆ చివరి దాకా వినిపించాలి. టెంపుల్ లేదా ఊరు అక్కడ దాకా వినిపించాలి. సరే రోడ్డు చూడ దాకా డీలోకేగా గట్టిగా ఏసయ్యా లైఫ్ కూడా మంచిగా కలమిచ్చే చెట్టులాగా కలమిచ్చే కలిచ్చే యేసులాగా మార్చండయ్యా ఆమేన్. చూసారా మీరు ప్రార్థన చేస్తే మీ లైఫ్ కూడా ఎలా మారిపోద్ది బ్యూటిఫుల్ ప్లాంట్ లా మారిపోద్ది అన్న ఇదిగో తీసుకోండి. అదేం చూడబాకండి అట్ట చూడబాకండి అర్థమైందా అప్పుడు అక్కడ నేను మనసులో వచ్చి ఏమక్కరా బాబు ఏ ఖాళీ కవర్ ఇచ్చింది అంటే కచ్చి అనుకోండి వెళ్ళేటప్పుడు ఇస్తాలే అన్న ఇంకో. అప్పుడు పక్కన అన్న వచ్చాడు అన్న పేరేంటి నరేష్ అన్న వచ్చాడు అన్న ఈ గిఫ్ట్ మామూలు కళ్ళు కాదన్న హృదయంలో చూడండి అన్న అప్పుడు గిఫ్ట్ వస్తుంది అన్నాడు. లోపల చెయ్యి కొంచెం పెట్టా లోపల చేయి పెట్టి గిఫ్ట్ ఉంది అని చూడండి అన్న గిఫ్ట్ వస్తుంది అన్నాడు. సరే ఖాళీ దానిలో గిఫ్ట్ పెడితే గిఫ్ట్ రావడం ఏంటని చెప్పి చేయిలా పెట్టి అంతే లోపల ఏదో పాంపేలో చెరుకులు పెట్టాడు. ఇప్పుడు పక్కన పెట్టేద్దాం. వస్తున్నాయంట స్నాక్స్ వస్తున్నాయంట శామ్యాలు వచ్చాయంట. అరే అజయ్ దారా అంటే ఏముంటారు సండే స్కూల్లో అరే డ్రాయింగ్ బుక్స్ ఉన్నాయిరా అన్ని చెప్పినప్పుడు అజయ్కి బాగా సండే స్కూల్ నచ్చిందంట. అప్పుడు దాకా అజయ్ చేతులు ఏముందిరా ఆ డంబెల్స్ ఉండేవి ఎక్సర్సైజ్ చేస్తూ ఉండేవాడు కారులతో ఆడుతూ ఉండేవాడు. ఓకేనా స్పెట్స్ పెట్టుకునేవాడు అజయ్కి స్పెట్స్ అంటే చాలా బాగా ఇష్టం ఉంటా
అవన్నీ విడిచిపెట్టి అజయ్ ఇప్పుడు ఏం పట్టుకున్నాడు చెప్పండి? ఏం పట్టుకున్నాడు? ఇక్కడ ఎన్ని కలర్స్ ఉన్నాయి? టూ కలర్, వైట్ కలర్, బ్లాక్ కలర్. వైట్ అండ్ బ్లాక్ మాత్రం ఉన్నాయి. ఇంకేం కలర్స్ ఉన్నాయా? ఇదే ఒకప్పుడు అజయ్ బాగా దేవునిలో లేడు. ఎప్పుడు దేవుళ్ళకి వచ్చి ప్రార్థన చేస్తున్నాడు. అజయ్ లైఫ్ కూడా కలర్ఫుల్గా మారిపోయింది. చూద్దామా? ఇప్పుడు అజయ్ హెయిర్ గోల్డ్ కలర్లో మారిపోయింది, షర్ట్ రెడ్ కలర్లో మారిపోయింది, బైబిల్ మీద బ్లాక్ కలర్ క్రాస్ వచ్చింది, మంచి ప్యాంట్, అన్ని కలర్స్ వచ్చినాయి. ఎవరిలోకి? అజయ్ ఏం చేస్తే ఏం వచ్చినాయి చెప్పు అజయ్? ప్రార్థన చెయ్యాలి, అలాగే బైబిల్ చదవచ్చు. చూడండి అజయ్ ఏం చేస్తాను చూద్దాం. మళ్ళీ అజయ్ ప్రార్థన చేయడం మానేశాడు, బైబిల్ చదవడం మానేశాడు. మళ్ళీ మామూలుగా అయిపోయింది. మళ్ళా సండే స్కూల్కి సామ్యాలు వచ్చాడు, ప్రైజ్ వచ్చింది. అరే అజయ్ సండే స్కూల్కి రారా ప్లీజ్ రా, అన్నీ ఉంటాయండి. సరే అక్క వస్తాను అక్క అని మళ్ళీ సండే స్కూల్ రావడం స్టార్ట్ చేసింది. ఎవరు? అజయ్. మళ్ళీ సండే స్కూల్కి వచ్చినప్పుడు అజయ్ చూడండి, అజయ్ లైఫ్ మళ్ళీ మారిపోయింది. మళ్ళీ కాల్స్ వచ్చేసి చూడండి, వావ్ 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 వావ్. సో అజయ్కి మంచి కలర్ఫుల్ లైఫ్ వచ్చింది. ఎక్కడికి వచ్చాక? సండే స్కూల్కి వచ్చాక. మరి సండే స్కూల్కి వస్తారు మీరు కూడా? వస్తారా? సరిగ్గా కూర్చోమంటే సరిగ్గా కూర్చోరు. చూడు మన లైఫ్ ఏమైపోయింది? మంచి లైఫ్ కాస్త అయిపోయింది. ఎలా అయిపోయింది? వేస్ట్గా మారిపోయిందిరా. ఎలా మారిందిరా? వేస్ట్గా మారిపోయింది. వేస్ట్ అయిన మన లైఫ్ని దేవుడు ఏం చేస్తాడంట? అద్భుతంగా గొప్ప లైఫ్గా మార్చబోతున్నాడు. చూస్తారా? ఓకే. చేతులు ఏమన్నా పట్టుకోనా? చేతులు ఏమన్నా కనిపెట్టేశారన్నా. ఇల్లు సూపర్ తిరిగేనన్నా. జాగ్రత్తగా చూడండి, జాగ్రత్తగా చూడండి. ఏంటన్నా? ఏం లేదు కదన్నా. డౌట్ అన్నా, మామూలుగా అన్నలేదా? ఎక్కడ ఉందిరా? ఏముంది? షర్ట్ కూడా తిప్పేమంటారు. ఓకే, లేదుగా కన్ఫామ్ గా? ఏం లేదన్నా. ఒరే లేదుగా. ఓకే, మాట్లాడకూడదు. ఏయ్ అంతా అయిపోయినట్టే అందరికి. సాంబారా ఏంటి? ఇంకేం కాదు. బాగా చేసిందా? బాగా చేస్తే గర్ల్స్ కి ఎన్ని పాయింట్స్? 500 పాయింట్స్. క్లాప్స్ కొట్టండి, క్లాప్స్. మరి ఓకే, ఆర్ యు రెడీ? క్లాప్స్ క్లాప్స్ గర్ల్స్. వావ్. ఓకే, బాగా చేసింది గర్ల్స్ కి. ఎక్కడ ఉంటారా నువ్వు? ప్రభా, నీ బిడ్డలుగా జీవించే అవకాశాన్ని మీరు దయచేయండి. చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డలను దీవించండి, బలపరచండి. మీ కృపలో వారిని వాడుకోమని చెప్పి యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. ఏమైంది? వేస్ట్ అయిపోయింది. మన లైఫ్ ఎందుకు పనికిరాక అయిపోయింది. చాలా మంది బూతులు తిడుతున్నారంట. నాకు తెలిసింది కొంతమంది మొన్న ఆనవాడి చెప్పి అన్న మా పిల్లలు కొంత పచ్చి బూతులు తిడుతున్నారంట. ఏమి బూతులు? పచ్చి బూతులు. దొంగతనం చేస్తున్నారంట. చాలామంది ఇంట్లో గొడవలు జరుగుతున్నాయంట. మమ్మీ డాడీ కొట్టుకుంటాం, తాగి రాగటం జరుగుతుందా లేదా? దానికోసం మీరు ఏం చేయాలరా? బాగా ప్రార్థన చేయాలి. అన్న పట్టుకోండి అన్న సరే. నేను డౌట్ వచ్చిందనా ఇవాళ? బియ్యం లేవు, కూరగాయలు లేవు, డబ్బులు లేవు,
అమ్మ నాకు పనులు లేవు, నేనే మాకు సహాయం చేయండి అయ్యా. ప్రార్థన చేస్తే దేవుడు మనకు చేస్తారు తీరా, చేస్తారు చెప్పండి. చేస్తారు ఎంతమంది నమ్ముతున్నారు? మనం ప్రార్థన చేస్తే దేవుడు సహాయం చేస్తాడు అని ఎంతమంది నమ్ముతున్నారు? నమ్మే వాళ్ళకి కలిగి చెప్పండి. దేవుడు అడుగుతాం, యేసయ్యా ఖాళీగా ఉన్న మాకు మంచి గిఫ్ట్ దయచేయండి. ఆమేన్. అరే 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 మళ్ళా ఖాళీగానే ఉంది. మళ్ళా ప్రార్థన చేస్తాం, యేసయ్యా మాకు మంచి గిఫ్ట్స్ దయచేయండి. మా కొరకు, మా కుటుంబం కొరకు మంచి గిఫ్ట్స్ ఇవ్వండి. ఆమేన్. గిఫ్ట్ వచ్చిందిరా మళ్ళా. నిజమరా? అరే ఏంటిటో? మనకి ఏమైనా దేవుడు సహాయం చేస్తా చేయడా? చేస్తా చేయడా? దేవుడు హెల్ప్ చేయాలి. మనం ఏం చేయాలి? ఎవరైనా ప్రార్థన చేస్తున్నారు, చేద్దాం. నాకు కూడా ఏమి లేవు, ఖాళీలు ఉంది, ఏమి లేవు. కండక్టర్ చేయాలంట. ఓకే, టికెట్ కలెక్ట్ చేయాలి. ఓకేనా? చేస్తే అన్నకి ఎన్ని మార్క్స్ వస్తాయి? 300 మార్క్స్ తోటి బాయ్స్ స్కోర్ ఎంత? 1000కి వెళ్తారు వాళ్ళు, గర్ల్స్ 1200. ఓకేనా? టికెట్ రావాలమ్మా, రావాలి టికెట్. వాళ్ళు అడుగు. నువ్వు ఏ ఊరికి వెళ్ళాలి బాబు? గన్నవరం. 30 రూపాయలు. నువ్వే ఊరు బాబు? 50 రూపాయలు. ఎవరైనా బాబు నువ్వే ఊరు వెళ్ళాలి? చిల్లర గురించి ఏలూరా? 100 రూపాయలు. వెళ్ళాలమ్మా విజయవాడ 50 రూపాయలు. టికెట్ తీసుకో. నువ్వే ఊరు వెళ్ళాలమ్మా? గుంటూరా? 150 రూపాయలు. టికెట్. నువ్వే ఊరు వెళ్ళాలమ్మా? పెద్దపూట 300. టికెట్. చిల్లరే బాబా ఎవరికి? వీళ్ళందరూ తీసుకున్నారు, వాళ్ళందరూ తీసుకున్నారు, కానీ చూడు ఎక్కడ కొనుక్కున్నాడు. వాడు చూసా ఇందాక నుంచి చూడలేదుగా. వాడి దగ్గరికి వెళ్ళి టికెట్ వసూలు. యో బాబు టికెట్ లేకుండా ప్రయాణం ఏంది భయ్యా? మంచి కండక్టర్ నిద్రపోతుంటే మంచి నిద్ర సెల కొట్టేసేవేంది? బస్సులో నిద్రపోకూడదు, అది కాక టికెట్ లేకుండా ప్రయాణం చేస్తున్నాం. టికెట్ పాస్ ఉంది సార్. టికెట్ లేకుండా ప్రయాణం చేస్తున్నాయి. బస్సు వదిలేసి వచ్చారు. కండక్టర్ మంచిగా ఆహా మంచి కొండలో విహరిస్తున్న కళ్ళకంట నా కళ్ళ స్టప్ చేసే ఏం కండక్టర్ అయ్యా. డబ్బులు ఏ ఊరు వెళ్ళాలో చెప్పు. వల్లేరుగా 400. 400 రూపాయలు ఇయ్యి. డబ్బులు లేవు సార్. డబ్బులు బస్తీకు. డ్రైవర్ ఏం చేద్దాం? ఏం చేద్దాం ఏంటి? లాఠీ తీసుకురా. లాఠీ తీసుకొని వచ్చి 2 పీకితే కానీ అలాంటి వాళ్ళకి మంచి పని అయింది. కానీ 2 పీక్ అప్పుడు డబ్బులు డబ్బుల్ది
డబ్బులు ఎత్తేస్తాను. నీకు వద్దులేదంట. నాకేం వద్దులే డబ్బులు. బస్ దిగు. దిగిపోతున్నా. ఈ బస్సు ఎక్కర్లే. బాగా చేశాడు కదా, బాగా చేశాడు కదా తమ్ముడు. Okay, 300 points.